కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. లారీ డ్రైవర్ కొడుకువి ఒక 20 ఏళ్ల ప్రస్థానం సినిమా ఇండస్ట్రీలో. ఇక్కడికి వచ్చి హోటల్లో కూడా పనిచేసినట్టు. అవునన్నా, యాజ్ వెయిటర్ గానా? వెయిటర్ గా కాకతీయ మెస్. కాకతీయ మెస్ అదే నాన్న సినీ సర్వీస్ పక్కన. అమీర్పేట. అది కాదు, నాన్న సినీ సర్వీస్ పక్కన ఉండేది మీకు ఒక మెస్. ఇప్పుడు అది కరెక్ట్ గా తిరువేది గోపాలకృష్ణ గారు ఆఫీస్ ఉండేది, అక్కడ మెస్ ఉండేది. అది కాకతీయనో అన్నపూర్ణనో మెస్ ఉండేది, అక్కడ పనిచేశానన్న. ఎన్నేళ్ళు కాదన్న, 4 రోజులు. మా అమ్మగారు వచ్చేసారు, అది మా అమ్మగారు వచ్చేసారు. ఆ తర్వాత ఆవిడ ఆయాగా అపోలోలో జాయిన్ అయ్యారు. చేశారు అంటే నా కోసం సినిమా యాక్టర్ హీరోని అయిపోవాలని చెప్తే అది అది వచ్చి అది మనం మాట్లాడాలనుకుంటే అదొక చాలా చాలా పెద్ద కథ. ఏది కూడా సుఖమైన జర్నీ చేయలేదన్న నేను, పడుతూ లేస్తూ. అందుకే చెప్పుకోవడానికి చాలా టర్నింగ్లు ఉన్నాయి మొత్తం. హోటల్లో సప్లైరు అది టర్నింగ్ కాదన్న. అది ఏంటంటే అప్పటికి నేను ఇంకా సినిమా జీవితంలోకి అడుగు పెట్టలేదు. అదేంటంటే టర్నింగ్ కాదు, అది ముందేంటంటే మట్టి రోడ్డు నుంచి మెయిన్ రోడ్ ఎక్కడం, మట్టి రోడ్ నుంచి మెయిన్ రోడ్ ఎక్కడం. టర్నింగ్ చాలా ఉన్నాయన్న. అంటే నేను ఎక్కడి నుంచి చెప్పాలంటే జై సినిమా తర్వాత జై నా ఫస్ట్ సినిమా, దాంట్లో ఒక సీను ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. దాని తర్వాత 2 ఏళ్ళకు ఎప్పుడు జగడం అన్న. జగడం సినిమా స్టార్ట్ చేస్తే ఆ తర్వాత పరుగు, యువత, గోపిక గోదావరి, రన్ రాజా రన్ను, భీమ్లీ కబాడ్ జట్టు, అలా మొదలైంది. పిల్ల జమీందారు, భాగమతి, రాజుగారి గది 1, రాజుగారి గది 3. ఇలా అసలు నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఏది 1 రోజు 2 రోజులు క్యారెక్టర్లు కూడా కాదు, మళ్ళీ త్రోట్ క్యారెక్టర్లు. ఫ్రెండ్ అంటే అప్పట్లో 3 ఫ్రెండ్స్ ఉంటే 2 ఫ్రెండ్స్ ఉంటే ధనరాజ్ ఒక ఫ్రెండ్. ఇట్లా సినిమా చేసుకుంటూ టైంలో జబర్దస్త్. అసలు మేము అప్పటి వరకు సినిమాకి ఎంత ఇచ్చేవాళ్ళన్నా, జగడం సినిమాకి మా అందరికి నాకు మాట్లాడింది 12,500 25 రోజులకి. అది 50 రోజులు చేశారు, 50,000 మన 25,000 ఇచ్చారు, డబల్ చేశారు కదా. అలా మాకు సినిమాకి ఇంత ఉండేది. ఇప్పుడు కాల్ షీట్ కాదు కదన్నా. అలాంటిది నేను హైయెస్ట్ గా సినిమాకి తీసుకున్నది 1,50,000 ఏమో అప్పట్లో. అలాంటిది జబర్దస్త్ అనేది ఒక హైయెస్ట్ పేమెంట్. అంటే మా సినిమా జర్నీలో కన్నా ఒక ఎపిసోడ్కి వచ్చే పేమెంట్ చాలా అధికం. అలాంటి సూపర్ మ్యాటర్, అలాంటి ఒక 75 ఎపిసోడ్లు. ఓకే, డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, ఇంకేంటి, సరే ఓకే పొడిచేద్దాం. మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నావు? 2017 అన్న. 17లో సారీ 2007. అదే కదా, ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు అంటున్నావు. 17 చిన్నోడు, అందుకని నాకు అది ఎప్పుడు 17 ఆడు 10 ఏళ్ళ గ్యాప్ ఉంది. అది తర్వాత అది అయిపోయింది. ఇప్పుడేమో సర్లే అని చెప్పేసి వేరే ఛానల్కి వెళ్ళాం. ఇక్కడ తీసేయడం అంటే అక్కడ చేస్తూ ఇక్కడ చేస్తే ఎక్స్క్లూజివ్నెస్ ఉండదు కదా అన్నారు. వాళ్ళు చెప్పింది నిజమే. అక్కడికి వెళ్తే వాళ్ళు 13 ఎపిసోడ్తో ఆపేశారు. జబర్దస్త్ మిస్ అయిపోయాం. సరే మళ్ళీ వెళ్ళి అడిగితే అప్పటికి వాళ్ళు ఏంటంటే మీరు సడన్ గా వదిలిపోతే ఇప్పుడు ఒక టీం లీడర్ కావాలి, మళ్ళీ వాళ్ళు తయారు చేసుకోవాలి. మేము వచ్చాం కదని మళ్ళీ ఆ టీం లీడర్ని కంటెస్టెంట్ గా చేయమంటే బాగోదు. సరే ఓకే అని వదిలేసిన తర్వాత సరే ఇప్పుడు ఏం చేద్దాం. అసలు జబర్దస్త్ వదిలేయడానికి కారణం మా ఏడుకొండల మేనేజరు. ఎందుకు? మా ఏడుకొండల మేనేజరు మా వేణు కూడా. వేణు వచ్చేసి ఏమన్నాడంటే మనం టీం లీడర్కి ఎంతకాలం ఉంటాం, హోస్ట్ అవుదాం మనం అని. ఆలీ టాగీస్ అని ఒకటి జరిగేది మా టీవీలో. ఆలీ గారికి ఏదో షెడ్యూల్ కుదరట్లేదు, వేరే షూటింగ్ పడిందని దాన్ని మా టాగీస్గా మార్చారు. మా టాగీస్లో మారిస్తే మా ఇద్దరిని అడిగారు, కాదు వేణుని ఇంకొక అతన్ని అడిగితే నాకు ధనరాజ్ చాలా కంఫర్ట్ అన్నాడు వాడు. అందుకని ధనరాజ్ వస్తాడా తీసుకురా అంటే వచ్చి మన ఇక్కడ ఇది చేస్తున్నాం అంటే అక్కడ చెబుదాంరా అన్న. ఓకే, ఇదేంటి ఆదివారం వస్తుంది, అదేంటి బుధవారం వస్తుంది, ఇది ఇక్కడ కామెడీ, అక్కడ హోస్ట్, ఎవరేమంటారు చేసేసి నాకు చెబుదాం అన్నాడు. సర్లే రేపే షూటింగ్ అంటున్నాడని అక్కడ నేను చేసేసి నేను వెళ్ళి మాట్లాడాను కీర్తి గారు. ఆవిడ ఇది చెప్పారు, అన్నా నువ్వు అక్కడ కనిపించి ఇక్కడ కనిపిస్తే మీరిద్దరు ఈ రేటింగ్స్ దాంట్లో ఉంటుంది కదా, ఓ పని చేయండి, అది అయిపోయిన తర్వాత రండి మనం చేద్దాం అన్నారు ఆవిడ. ఓకే ఇలా అన్నారని ఇది జరుగుతుందంటే ఇది 13 ఎపిసోడ్లు 13 కాదు ఇంకొకటి చేస్తున్నామని ఒక 5-10 ఎపిసోడ్లు చేశారు. ఈ లోపల ఇక్కడ టీం లీడర్లు అందరూ పాప వాళ్ళు కష్టపడి వాళ్ళు వచ్చేసి
వాళ్ళు జనాలందరినీ ఎంటర్టైన్ బిల్ చేయాలి. చేసుకున్నారు అంతా. మళ్ళీ మేము ఇప్పుడు వెళ్ళి అడిగితే అది తప్పు కదా. ఇంక ఏం చేయాలన్న ఆలోచనలో సినిమాలు జరుగుతున్నాయి. అప్పుడు బిగ్ బాస్ వచ్చింది, తారకన్న హోస్ట్. ఇంకా తారకన్న హోస్ట్, అటు సైడ్ ముమైత్ ఖాన్ గారు, శివబాలాజీ గారు, నవదీప్ గారు, ప్రిన్స్, పెద్ద అప్పుడు ఫస్ట్ సీజన్ లో అందరూ సీజన్ అదిరిపోయింది కదా. సరే అని చెప్పి దానికి వెళ్ళిపోయాం. ఇంకా మా అబ్బాయి అదే రోజు పుట్టాడు అని తెలిసి నేను ఎలిమినేషన్ అయిన రోజు, మా అబ్బాయి ఎంటర్ అయిన రోజు ఒకటే, అది వచ్చేసిన తర్వాత మళ్ళీ సినిమాలు ఇవన్నీ చేసుకుంటున్న దాంట్లో జీలో షో స్టార్ట్ చేశారు, అదిరింది అని. దానికి వెళ్ళాం. ఇక్కడేమో కామెడీ గ్యాంగ్సో ఏదో దానికి వెళ్ళాం. ఆ తర్వాత ఫ్యామిలీ అని చెప్పి ఫ్యామిలీ నెంబర్ 1 అని అది చేసాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.